నమస్తే, వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని బీడీఎల్ కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ వాసుల సమక్షంలో శ్రీరాముని కళ్యాణ వేడుకలు, భజన పాటలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా ఉండి హిందూ పండుగలు ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడే ఏదన్నా సాధించగలమని, హిందువులపై దాడులు పెరిగిపోయాయని, గత 6 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని కాలనీ వాసులు తెలిపారు. ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్క హిందువులపై ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు హిందూ ధర్మం గురించి నేర్పించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హిందువులు మైనార్టీలో పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో టాకు ఉమేష్ సింగ్, నరేందర్, ప్రవీణ్, నాగరాజ్, రాములు గౌడ్, కొలుగురి కిరణ్, నందికొండ రమేష్, సుంచు సాయి తదితరులు పాల్గొన్నారు. సో బీడీఎల్ కాలనీలో ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా మనం శ్రీరామనవమి జరుపుకున్నాము. స్వామివారి కళ్యాణం మరియు భజన పార్టీ చేశాము, అన్నదానం చేశాము. గత 6 సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా మనం శ్రీరామనవమి చేసుకుంటున్నాము. మన అధ్యక్షుడు బిట్టు గారి ఆధ్వర్యంలో, కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, మన చోటన్న గారి ఆధ్వర్యంలో మరియు అందరికి ధన్యవాదాలు ఇందులో పాల్గొని ఈ ఈవెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేసినందుకు. మరియు మన ధర్మం విషయానికి వస్తే, ఇప్పుడున్న మిలీనియల్ జనరేషన్ వరకు మన ధర్మ రక్షణ అక్కడికి ఆగిపోయింది. జెన్జీ వరకు అది రావట్లేదు. సో ప్రతి యువత కూడా మన హిందుత్వాన్ని అబ్జర్వ్ చేసుకోండి, ఆలోచించండి. మన ధర్మాన్ని మనం రక్షిస్తేనే మన మతం మైనారిటీకి రాకుండా, మనం ఒకరి కిందికి వెళ్లకుండా, మనం ఒకరిని సాయం కోరకుండా అన్ని మన దగ్గరికి రావాలి, మనం మెజారిటీలో ఉండాలి. మరియు ఇప్పుడైతే ఫర్దర్ జనరేషన్స్ లో పిల్లలకు నేర్పించడం కాకుండా మన ధర్మం గురించి నేర్పించండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయండి. మన పురాణాలు ఏంది, మన ఇతిహాసాలు ఏంది నేర్పించండి. శంభాజీ మహారాజ్ గురించి నేర్పించండి. మహారాణా ప్రతాప్, రాజరాజ చోళ, ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి నేర్పించండి. మన పిల్లలకి, మన ఫ్యూచర్ జనరేషన్ ఆగుతుంది, బలపడుతుంది. ఈ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ముందుగా మన బడంగ్పేట్ వాసులకు, బడంగ్పేట్ కార్పొరేషన్ వాసులకు, మా బిడల్ కాలనీ వాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ యొక్క కళ్యాణము మేము ఒక 6 సంవత్సరం చేస్తున్నాము. ఇది 6వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరము అన్నదానము అంగరంగ వైభవంగా చెప్తాము. ప్రత్యేకంగా ఈసారి భజన కార్యక్రమం పెట్టినాము. అంటే ప్రజలకి ఇవాళ పెట్టుందంటే అందరూ బోర్ వస్తుంటారు. మన హిందూ పూజలు వేసే వరకు మనకే బోర్ వస్తే కష్టం, ఇక మనం చాలా కష్టం అవుతుంది. అందుకే దానికోసమని మనం పెట్టినాము. ఈ యొక్క కార్యక్రమం వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క శ్రీరామనవమి కళ్యాణం మా కిరణ్ కుమార్ గారు మరియు నందికొండ రమేష్ గారు ఇవాళ మాకు వచ్చి ఈ కళ్యాణంలో పాడడం జరిగింది. వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు అన్నలకు చాలా చాలా ధన్యవాదాలు మా కోసం టైం ఇచ్చి వచ్చినందుకు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరుపుకున్నాం. మన హిందూ పండుగలన్నీ ఇంకా అంగరంగ వైపు జరుపుకొని మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. మన ధర్మం మనం కాపాడుకుంటేనే రేపటి తరంకు మనం ఉంటాం. లేదంటే మనం కూడా మైనార్టీ అవుతాము. మనం కూడా వేరే వాళ్ళ దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి వస్తుంది. అంటే మన పండుగలు చేసుకోవడానికి మనం పని చేసుకోవాలి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మనం అందరం ఏకదాటిపై వచ్చి మన హిందువులందరం ఐక్యంగా ఉండి మన ధర్మం కోసం మనం కాపాడుకొని మనం దేనికైనా ఎదురించి కొట్లాడే తత్వం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మన హిందువులం దేనికి భయపడేది లేదు, ఎవరికి ఏం భయపడేది లేదు. జై శ్రీరామ్.